ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం 25-26 సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుడిని ప్రార్థిస్తున్నాను. మనం ఈ సంవత్సర రాశిఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే మనం పుట్టిన జాతకం, పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి, వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక 20-30% జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని 2 సింక్రనైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గనిర్దేశకత్వం అనేది జరుగుతుంది. దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ హోమాలు అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మీ అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని, నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి. ఈ విశ్వావసు నామ సంవత్సరం 25-26 సంవత్సరానికి ధనుస్సు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి? ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు వారు ఉంటారు? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మరి ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతారో ఒకసారి 4 గ్రహాలను పరిశీలిద్దాం. మరి ముందుగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు గారు ఎలా ఉంటారంటే, యాజ్ ఇట్ ఈజ్గా వృషభంలో 15/5/2025 వరకు ఉండి షష్టమ స్థానంలో కాస్త ధన నష్టాన్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. మరి 15/5/2025 నుంచి 19/10/2025 వరకు సప్తమ స్థానం అంటే మిథునంలోకి వచ్చిన తర్వాత కాస్త మంచిగానే ఉంటుంది. 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో మాత్రం అంటే అష్టమ స్థానంలో సంచరించడం వల్ల హెల్త్ పరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే 5/12/2025 నుంచి 19/3/2026 వరకు మళ్ళీ వక్రించి మిథునంలో సప్తమ స్థానంలో ఉండి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మరి శని భగవానుడు మార్చి 30వ తేదీ నుంచి మీనరాశిలోకి ఈ ఏడాదంతా మీనరాశిలోనే ఉంటారు. వారు అర్ధాష్టమంలోకి ఎప్పుడైతే వస్తారో కొన్ని చిక్కులు మాత్రం ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువుల సంచారం ఎలా ఉంది అంటే, ప్రస్తుతం యాజ్ ఇట్ ఈజ్గా 18/5/2025 వరకు మీనంలో రాహువు, కన్యలో కేతువు ఉంటారు. దీనివలన అప్పుడప్పుడు మీకు ఏదైనా చిన్న కలహాలు నడుస్తూ ఉంటాయి. మరి 18/5/2025 నుంచి 19/3/2026 వరకు మాత్రం రాహువు కుంభంలోకి, సింహంలో కేతువుకి వచ్చి అన్ని కార్యాల్లో కూడా మీరు ఏది తలపెట్టినా కూడా చాలా బాగుంటుంది, అంత మంచిగా వెళ్తుంది. మరి ఒకసారి ఈ రాశి ఫలాలని ఓవరాల్గా చూద్దాం. మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి.
ఏదైనా ఒక మనం చాలా మెహర్బానీ కోసం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అధికంగా ధన వ్యయం చేయటం, రూపాయి దగ్గర ₹2 ఖర్చు పెట్టడం. అలాగే ధనాదాయం బాగుంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా ఖర్చులు పెడతా ఉంటారు. కాకపోతే దీనివలన మీకు మీ మీద ఏడుపులు పెరిగి ఇంటా బయట కలహ వాతావరణం ఉంటుంది. అంటే ఏమిటి? సైలెంట్ ఎనిమీస్ మాత్రం మీకు తయారవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలోనైనా సరే చిక్కులు, చికాకులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది. అయితే మీకు చాలా మెంటల్‌గా ఒక విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దానివలన ఏ కార్యమైనా చేయగలుగుతారు. ముందుకు వెళ్తారు. బంధుమిత్రుల సహకారంతో కార్యజయం కూడా పూర్తి చేసుకుంటారు. అయితే ఆడవాళ్ళైతే భర్తతో, మగవాళ్ళైతే భార్యతో, అలాగే సంతానంతో మీకు కాస్త చికాకులైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ అనుమతులు సకాలంలో రాకపోవటం కూడా, ఏదైనా మీరు పర్మిషన్స్‌కి పెట్టినట్లయితే మీరు అనుకున్న టైంకి ఈ పర్మిషన్స్ రాకపోవటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఒక ఇల్లుకి పర్మిషన్ పెట్టినా, లేకపోతే ఒక ఇండస్ట్రీకి కానీ దేనికైనా సరే. సంఘంలో పేరు ప్రఖ్యాతులు అయితే సాధారణంగానే ఉంటాయి. కాకపోతే చేయి వృత్తి వ్యాపారాల్లో మాత్రం కాస్త అనుకూలత అయితే ఉంది. ఏదైనా పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ ఎదుర్కొన్నట్లయితే అక్కడ మాత్రం కాస్త చికాకులైతే వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా నిర్మాణ కార్యక్రమాలు కానీ, భూములకు సంబంధించి ఏదైనా చేపడితే కాస్త ఆలస్య సూచనలు అయితే ఉంటాయి. అలాగే శుభకార్యాలు చేయటంలో కూడా ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. విలువైన వస్తు సామాగ్రి మాత్రం కొనుక్కోగలుగుతారు. అయితే అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ధనం అయితే వృధాగా ఖర్చు అవుతుంది. అలాగే మీ మాతృమూర్తికి కూడా అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ వాహనాలు కూడా మొరాయించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ సంవత్సరాన్ని 3 భాగాలుగా చేసినట్లయితే, సంవత్సర ప్రారంభంలో చూసినట్లయితే విశేషమైనటువంటి ధన వ్యయం ఉంటుంది. శక్తికి మించి రుణాలు చేసి మరీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ డబ్బు ఖర్చు పెట్టడంలో మీ బంధుమిత్రుల్లో కూడా మీకు వైరం వస్తుంది. ఎందుకంటే వారికి ఎక్కువ పెట్టారు, వీరికి తక్కువ పెట్టారు. ఇలా ఇబ్బందులైతే ఎదురవుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా మీరు ఉండాలి. అలాగే ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అనారోగ్యం ఉంటుంది, దొంగల భయం కూడా ఉంటుంది, విలువైన వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. నమ్మిన వారి వలనే మోసపోతూ ఉంటారు. ఇక ఫైర్ ఆడవాళ్ళైతే ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటగదుల్లో, అలాగే స్టవ్వుల దగ్గర కానీ, అలాగే కత్తులతో కానీ, ఎవరైనా సరే ఫైర్లో పనిచేసేవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నేను చెప్పినట్టు ప్రభుత్వ అనుమతులు కూడా కాస్త నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే సంవత్సరం మధ్యలో వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలు బాగా ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, పిల్లల మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వలన మీ మధ్య ఒక రకమైనటువంటి స్తబ్దత అనేది ఏర్పడటం జరుగుతుంది. అలాగే ఇతరుల పట్ల ఆకర్షణ పెరగటం, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడో ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చిందని తొందరపడి పరాయి వ్యక్తులతో అన్నెసరీ అఫైర్స్, ఇటు మగవారైనా అటు ఆడవారైనా సరే పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు అంటే ఇంత గట్టిగా చెప్తున్నాను, పెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భౌతికమైనటువంటి వాంఛలు, ఈ సుఖాల కోసం మీరు తాపత్రయపడి ఇంద్రియ నిగ్రహం చేయలేక ఇక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే శారీరక శ్రమ అయితే పెరుగుతుంది. కాకపోతే కాస్త అక్కడక్కడ మీకు పెయిన్స్ అవి రావటం ఇలాంటివి ఉంటుంది. కొంతమందికి అయితే స్వస్థాన చలనం కూడా ఉంటుంది. మీకు పోలీస్ కేసులు ఉన్నవారికైతే మీకు వ్యతిరేకంగా సాక్షులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఎంతున్నా సరే ఈ రాశి వారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, రాశ్యాధిపతి గురుడు అవటం వలన మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసుకున్నట్లయితే కార్యజయం కనిపిస్తూ ఉంది. అంతా అనుకూలంగానే ఉంది. అలాగే ధనలాభం కనిపిస్తూ ఉంది. ఎవరైనా అధికారులు కానీ, లేకపోతే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలనుకుంటే తప్పకుండా కలిసే పరిస్థితి ఉంటుంది. అలాగే శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చక్కగా ఒక సౌఖ్యం మీకు లభిస్తుంది. వస్తు వాహనాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రలాభం కూడా ఉంటుంది. తర్వాత మానసికంగా కూడా కాస్త ఆనందంగా ఉంటారు. మీకు ఎంతవరకు ఎవరైతే ఎనిమిగా ఉంటారో వారందరూ కూడా మీకు కాస్త దగ్గరయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే చేయి వృత్తి వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరికీ కూడా అనుకూలంగా ఉంది.
నూతన రాజకీయ పదవులు కూడా రాజకీయ నాయకులకు సంప్రాప్తిస్తుంటాయి. సన్మాన సత్కారాలు ఉంటాయి. గతంలో ఎవరైతే భార్యాభర్తలకి సంతానంకి చిక్కులు ఉంటాయో వారందరికీ కూడా ఆ చిక్కుముడులు వీడి ఆనందంగా ఉండటం అవన్నీ కూడా బాగున్నాయి మీకు. అలాగే ముఖ్యంగా మీరేమిటంటే ఒక గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకొని గురువుని అనుసరించినట్లయితే ఇలాంటి చికాకులన్నీ తొలగిపోతాయి. గోవుల వలన మంచి లాభం కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత టెన్షన్ పెట్టి ఫలితాలు అయితే ఫేవరబుల్గా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఏదైనా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది మర్చిపోయినా ఇబ్బంది పడతారు. అలాగే నిరుద్యోగులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత నిరాశ ప్రారంభంలో ఉన్న తర్వాత మాత్రం మంచి ఉద్యోగాలు రావటం అవన్నీ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా మీకు అనుకున్న ప్రాంతాలకు బదిలీలు జరగటం, ఉన్నతాధికారుల గుర్తింపు ఆదరణ ఉంటుంది. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. కాస్త ధనాదాయం అయితే కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారాలన్నీ అభివృద్ధి పదంలో నడిపించుకోగలుగుతారు. కార్మికులకు కూడా కాస్త గుర్తింపు లభిస్తూ ఉంది. శక్తి వంచన లేకుండా పనిచేయడం, శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా అనుభవిస్తారు. గౌరవ మర్యాదలు కూడా ఉంటుంది. యజమానులతో సఖ్యతగా ఉండటం కార్మికులకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఆదాయం పెరగటం, నూతన అంటే ఇంకా మీ వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. చిన్నపాటి నష్టాలు జరిగిన వ్యవసాయదారులకి అంతగా మొత్తానికి ఓవరాల్గా పర్వాలేదు అనిపించుకుంటూ ఉంటుంది. అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువుల వరకు అయితే అనుకూలంగా ఉంది. మీరు నూతన సాంకేతిక ఇన్స్ట్రుమెంట్స్ మీరు తెచ్చుకున్నట్లయితే వాటితో మీరు చేసుకున్నట్లయితే ఇంకా మంచి లాభాలు అయితే పొందుతూ ఉంటారు. అలాగే కళాకారులకైతే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తూ ఉంటుంది. విజయవంతం అవుతాయి. మీ కొంతమంది అయితే ఒక పాన్ ఇండియా స్టార్స్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే ప్రభుత్వ గుర్తింపు లభించటం, అలాగే ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉండటం, నూతన రాజకీయ పదవి కూడా ఉంటుంది. ప్రజల మద్దతు కూడా బాగుంటుంది. ఎన్ఆర్ఐస్కి కూడా అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ ప్రయాణం చేసే వారికి బాగుంటుంది. మరి షేర్ మార్కెట్ కూడా లాభసాటిగానే ఉంటుంది. మరి ఈ రాశివారు రాహువు, కేతువు, శని, గురు, చంద్ర, బుధ గ్రహాలకి శాంతులు చేయించుకోవడం, నవగ్రహ శాంతి హోమం చేయటం మంచిది. లక్కీ నెంబర్ ఏమిటంటే 3. అలాగే మిత్ర సంఖ్యలు 1, 2, 4, 7, 9, 3, 12, 21, 30 తేదీలు ఆది, సోమ, గురువారాలు మీకు అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పచ్చు. మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు. అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం, శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం. అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి, విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది. అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.